కపిలేశ్వరపురం గ్రామంలో ఎంపీపీ కార్యాలయంలో ఎంపీటీసీ, వార్డు సభ్యులు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఎంపీడీఓ బానూజీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ఒకరోజు శిక్షణ కార్యక్రమంలో తడి చెత్త, పొడి చెత్త వేర్వేరుగా సేకరించిన చెత్తను సంపద సృష్టి కేంద్రానికి తరలించిన తర్వాత సేంద్రియ ఎరువులు తయారు ద్వారా ఆదాయం పొందవచ్చు అని కార్యదర్శి రాయుడు మోహన్ రావు వివరించారు. పరిసరాల పరిశుభ్రత ద్వారా దోమలు నిర్మూలించి డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు అరికట్టవచ్చు అని పేర్కొన్నారు. అలాగే పేదరికం లేని మెరుగైన జీవనోపాధి గ్రామం, ఆరోగ్యకరమైన గ్రామం, పిల్లలు స్నేహపూర్వక గ్రామం, నీటి సమృద్ధి కలిగిన గ్రామం, పరిశుభ్రమైన మరియు హరిత గ్రామం, స్వయం సమృద్ధితో మౌలిక సదుపాయాలు గ్రామం, సామాజిక న్యాయం మరియు సామాజిక భద్రత కలిగిన గ్రామం, సుపరిపాలన కలిగిన గ్రామం, మహిళా స్నేహపూర్వక గ్రామం అనే 9 అంశాలు పై శిక్షణ కల్పించారు. ఈ కార్యక్రమంలో డిజిటల్ తెరపై పవర్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఎంపీపీ జుత్తుక వెంకటలక్ష్మి, పరిపాలన అధికారి రాజేంద్ర ప్రసాద్, డిప్యూటీ ఎంపీడీఓ బి. వరప్రసాద్, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, డిజిటల్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. అప్పుడే ఈగలు దోమలు అక్కడి నుంచి మొదలవుతాయి. ఆ ఈగలకి దోమలకి మరి మాకు ఉన్న ఈఎస్ గారని, అది ఎంపీపీ గారని, పంచాయత్ సెక్రటరీ గారని, లేకపోతే ఈ లావణ్యాన్ని ఎవరికి పేరు తెలియదు. తెలిసేదానికి ఆరైనప్పటికి ఎవరైనా సమానంగానే పుడతాయి. వీళ్ళు వేసారు కాబట్టి వీళ్ళకి ఫేవరం ఉందాం, వాళ్ళకి ఫేవరం ఉండకూడదని ఉద్దేశంలో అవి ఉండవు. కాబట్టి అసలు ఆ రోడ్డు మీద అనేది అందరిది, దాన్ని పాడు చేయకూడదు. గతంలో అయితే కేసులు పెట్టి కోర్టు కూడా వేసిన సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చేస్తున్నప్పుడు ఏది అవసరమో, గ్రామానికి ఏది అవసరమో, ఏది కావాలి, కరెంట్ కావాలి, స్తంభాలు కావాలి, కొత్తగా లైట్లు కావాలి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో గతంలో మరి తీసినటువంటి ఎల్ఈడి లైట్లు మళ్ళీ పునరుద్ధరించి వాడే మెయింటైన్ చేసే అవకాశంగా గ్రామ పంచాయతీ నుంచి మళ్ళీ ఎల్ఈడి మొట్టమొదటిగా మా చంద్రబాబు గారు గతంలో చేసిన టైంలోనే ఎల్ఈడి అనేది మొట్టమొదటిగా గ్రామాల్లో ఇవ్వడం జరిగింది. వాటిని మళ్ళీ పునరుద్ధరించే ప్రక్రియ మళ్ళీ చేపడుతున్నారు. ఇక్కడి నుంచి ఆ బాధ్యత ఏమిటి అనేది మరి వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది. గతంలో మరి అమరావతి నుంచి ఆర్పడం కానీ, లేకపోతే వేయడం కానీ, ఓపెన్ చేయడం కానీ, ఆపడం కానీ, ఈ రెండు అక్కడి నుంచే జరిగేది. అదే విషయాన్ని మళ్ళీ ఇప్పుడు పునరావృతం చేస్తూ మళ్ళీ మొన్న రీసెంట్ గా ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ప్రతిదీ కూడా మనం ఏదైతే పరిపాలన చేస్తున్నాం గ్రామ పంచాయతీలో, ప్రతి పరిపాలన గ్రామ పంచాయతీ పరిధిలో అన్ని లైన్ డిపార్ట్మెంట్ ఏమున్నాయో దానికి సంబంధించిన ప్రణాళికను మనమే తయారు చేయాలి. డోక్రా గ్రూపులకి ఎంత లోన్ వస్తున్నాయి, ఎంత లోన్ ఇచ్చారు, ఎవరికి సంఘాలకు ఇచ్చారు, ఏ సంఘాలకు ఇచ్చారు, ఏ సంఘాలకి ఇవ్వాల్సి ఉంది, ఎన్ని సంఘాలు డిఫాల్ట్లో ఉన్నాయి, దేని కారణాల వల్ల ఉన్నాయి అంటే తయారు చేయడం అంటే ఇదో తయారు చేసి వెళ్ళిపోవడం కాదు. గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక అంటే గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి లైన్ డిపార్ట్మెంట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు ఏ కార్యకలాపాలు చేస్తున్నారో వాళ్ళకి ఎంత డబ్బు వస్తుంది, ఎంజీఎన్ఆర్ఎస్ కూడా ఇక్కడే తయారు చేయాలి. ఎంజీఎన్ఆర్ఎస్ కి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఆ డబ్బులో లేబర్ బడ్జెట్ ఎంత ఉంది, అలాగే మెటీరియల్ ఎంత వస్తుంది, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీలోనే అభివృద్ధి ప్రణాళిక జమలు. కొంతమంది అన్ని దుక్కుల ట్యాప్ కనెక్షన్ ఉంది, జల్ జీవన్ మిషన్ లో అన్ని దుక్కులు ఇచ్చేసారు, కానీ ఒక 2-3 వీధుల్లో ట్యాప్ కనెక్షన్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదని చెప్పి చెప్తే దాంట్లో అక్కడ సిమెంట్ రోడ్ వేస్తారు, అది కొడితే కాంట్రాక్టర్ చాలా లాస్ అయిపోతుంది, ఇబ్బంది అని ఎవరో పట్టించుకోవడం మానేసారు. అటువంటిప్పుడు మనం ఎక్కడో కూర్చుని మాట్లాడితే ఆ విషయం మనకు తెలియదు. అప్పుడు స్పాట్ వెళ్ళి చూసి ఆ స్పాట్ లో దాన్ని ఎవరినో కాంట్రాక్టర్ పురమాయించో లేదా పైన చేస్తూ మనం చేయాలి అవి చేయొచ్చు అనే ఉద్దేశం మీద అక్కడ ఉండే ఒక 10-15 ఇంటికి వాటర్. ఇదంతా కూడా మనం ఎక్కడో కూర్చుని మనం చేస్తే ప్రణాళిక అనేది ఫుల్ఫిల్ గా ప్రజలకు ఏది అవసరమైతే ఉందో అవసరం మనం చేయొచ్చు. అటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ట్రాఫిక్ వర్క్ అనేది చాలా ప్రధానంగా అందరూ కూడా ప్రజాప్రతినిధులు, సచివాలయ సిబ్బంది, లైన్ డిపార్ట్మెంట్స్ అందరూ కలిపి ఎక్కడైతే మనం ఈ కార్యాచరణ ప్రణాళిక మనం ఈ యొక్క అభివృద్ధి ప్రణాళికని తయారు చేసే ముందు గ్రామంలో మనం వెళ్ళి తిరిగి ప్రతి సమస్యను అడిగి తెలుసుకుని, అందరూ అంటారు వెళ్తే ఏదైనా అడుగుతారేమో ఆ పని, దాని గురించి మనం ఎక్కడో కూర్చొని రాసుకుని వెళ్ళిపోతే ఏ రోజు వరకు అప్పుడు చూసి పెట్టుకుందాం అనుకుంటే మీకు సంవత్సరం వరకు మళ్ళీ దాన్ని పెట్టుకునే అవసరం ఉంటుందో తెలియదు కూడా.
అయితే ఇప్పుడు వచ్చే టైంలో ఏది పెడితే ఈ ప్రణాళికలో దావర్తనే చేయడానికి అవకాశం ఉంది తప్ప ఇక్కడి నుంచి వచ్చే సంవత్సరాల నుంచి మళ్ళీ మనం మార్చుకుందాం, ఈ వర్క్ తీసి ఆ వర్క్ పెట్టేద్దాం అనుకుంటే ఇక ముందు ముందు ప్రభుత్వం ప్రణాళికలు ఏదైతే చేర్చారో దాన్నే చేయవలసిన అవసరం ఉంది. అందుకనే ఏదైనా ఒక డ్రైన్ చేసినప్పుడు పలానాపేటలో నోగాలంపేటలో డ్రైన్, అక్కడ 4 డ్రైన్లు ఉంటాయి, అలా పెట్టడం జరుగుతుంది. నోగాలంపేటలో సీసీ రోడ్డు, పలానా బ్యాంక్ వీధిలో సీసీ రోడ్డు, అక్కడ 4-5 ఉంటాయి. అంటే స్పెసిఫిక్ గా ఫ్రమ్ టు అనేది లేకుండా ఇది చేయడం అనేది పెట్టడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇటువంటి పరిస్థితులు కొనసాగకుండా ఉండాలనుకుంటే ఏది అవసరం ఉందో, ఏది కావాలో, ప్రజలకు ఏది అవసరమో మంచినీటిలో ఉంటాయి, మంచినీళ్ళు ఉంటుంది. మనకు వచ్చేటప్పటికి మనం ఇందాక చెప్పినట్టుగా ఎప్పుడైనా సైక్లోన్ అనౌన్స్మెంట్ ఇచ్చినప్పుడు కంగారు పడుతున్నాం. గ్రామ పంచాయతీల్లో అదనపు మోటార్లు ఎక్కడా లేవు. అంటే ఆ మోటార్ ఎప్పుడైతే కాలిపోయినట్టే నీళ్ళు ఇవ్వాలంటే ఇంచుమించు 24 అవర్స్ కానీ మీకు అది పక్క మోటార్ను మళ్ళీ మనం బాధ్యత చేయాలి, ఎంత యుద్ధ ప్రతిపాదన చేయాలంటే. ఎందుకంటే వాళ్ళు చేసింది ఇంచుమించు 24 అవర్స్, 8 అవర్స్ భయపడి ఆరితే తప్ప వాళ్ళు ఏదైనా కాలిపోతే దాన్ని అది అవ్వదు. అలాంటప్పుడు ఏదైతే మన స్కీమ్స్ ఉన్నాయో ఆ స్కీమ్స్ సంబంధించిన హెచ్పి ఉంటుంది, 10 హెచ్పియో